హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి ఉద్దేశాలు, ప్రతిదీ ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను. ప్రతిరోజు కంటెంట్ చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు కూడా వీలైతే లైక్ చేయండి. మీ ప్రతి లైక్ కూడా నాకు ఇంపార్టెంటే. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి. సో దాదాపుగా ప్రతిరోజు 30 నుంచి 35 నిమిషాల పాటు న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ చేయమనేది నా రిక్వెస్ట్. సో ఈనాడులో ఒక బ్యానరు ఇంపార్టెంట్ వార్త ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో ఈ సరస్వతి పవర్ ఉంది చూసారా. సో ఈ సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో వాటాలకు సంబంధించి వాళ్ళకి కోర్టులో వివాదం జరుగుతుంది కదా. అందులో విజయమ్మ గారు నిన్న ఒక కౌంటర్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో ఆమె చాలా స్పష్టంగా పేర్కొన్నారు, ఆ వాటాలన్నీ కూడా నా పేరు మీదే ఉన్నాయి, షర్మిలకు సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు అనవసరంగా షర్మిలను ఆ వివాదంలోకి లాగారు, పూర్తిగా నా హక్కు అది అని చాలా క్లియర్గా చెప్పారు. సరస్వతి పవర్లో వాటాలన్నీ నావే, వాళ్ళకేమీ లేవు. జగన్, భారతి అనవసరంగా షర్మిలను లాగుతున్నారు. ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారు. పిటిషన్ విచారణార్హం కాదు. ఎన్సీఎల్టీలో విజయమ్మ కౌంటరు. సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులోకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారని, జగన్, భారతిరెడ్డి ట్రైబ్యునల్ను తప్పుదావు పట్టిస్తున్నారని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ఎన్సీఎల్టీ హైదరాబాద్ బెంచ్కు వైఎస్ విజయమ్మ నివేదించారు. సరస్వతి లిమిటెడ్తో కానీ, గిఫ్ట్ డీడ్తో కానీ షర్మిలకు సంబంధం లేదని, అయినా తన కుమారుడు జగన్, కోడలు భారతిరెడ్డి షర్మిలను వాటాల బదలాయింపు వివాదంలోకి లాగుతున్నారన్నారు. జగన్కు, షర్మిలకు వాట్ ఈస్ దిస్ మ్యాన్? ఇలా అయితే ఎలా? ఎంత ఇంపార్టెంట్ వార్త. పవర్ పోయింది, సిస్టమ్ ఆన్లో ఉంది, ఫ్యాన్ ఆన్లో ఉంది, అంతా ఓకే. ఓన్లీ మనకి దీనికి మాత్రమే స్క్రీన్ అండ్ లైట్లు ఇవి కాస్త పవర్ కన్జంప్షన్ ఎక్కువ. అందుకే పవర్ పోతే కాసేపు సైలెంట్గా ఉండాల్సిందే, తప్పదు. వస్తుందేమో చూద్దాం ఒక 5 నిమిషాల్లో. సో ఈలోగా మీకు ప్రకృతి చూపిస్తా. స్టూడియో బయట కెమెరా ఆన్లోనే ఉంది, నేను స్టూడియో బయటకు వెళ్తున్నాను. ఇక్కడ కాసేపు మాట్లాడుకుందాం, మళ్ళీ పవర్ వచ్చిన తర్వాత లోపలికి వెళ్దాం. ఈలోగా నేను మొబైల్లో ఓపెన్ చేస్తా, ఉండండి, అలాగే ఉండండి. పేపర్లు నేను కొన్ని మొబైల్లో ఓపెన్ చేస్తాను. బాగానే ఉందిగా. యా, ఈపేపర్.ఈనాడు.net. మనది అంత పెద్ద ఛానల్ కాదు, అసలు ఎటువంటి పవర్ ఇబ్బందులు లేకుండా కరెంటు పోయినా సరే పూర్తి స్థాయిలో నడపడానికి. యాక్చువల్లీ మనకు పవర్ ఫ్రీ, మనం సోలార్ పవర్ పెట్టాం, మీకు సోలార్ ప్యానల్స్ కూడా చూసే ఉంటారు. అయితే మన సోలార్ ప్యానల్స్ ద్వారా తయారైన కరెంటు మెయిన్ లైన్లోకి వెళ్ళిపోద్ది. మెయిన్ లైన్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి మనకు వస్తుంది అనమాట. సో పవర్ పోయినప్పుడు మన ఇంట్లోనూ పవర్ పోద్ది, అంతే తప్ప మీకు సోలార్ ఉంది కదా పవర్ ఎందుకు పోయిందనే కామెంట్లు చేయొద్దు. సరే, అది ఏమన్నారంటే, జగన్కు, షర్మిలకు ఉన్న ఆస్తి వివాదాలను ఇక్కడకు తీసుకురావడం ట్రైబ్యునల్ను తప్పుదోవ పట్టించడమేనని విజయమ్మ గారు పిటిషన్ కౌంటర్ దాఖలు చేశారనమాట ఎన్సీఎల్టీలో. ఆమె స్పష్టంగా జగన్, భారతీయులకు సరస్వతిలో ఉన్న వాటాలన్నీ నా పేరిట బదిలీ అయ్యాయి, ప్రస్తుతం వారికి వాటాలు ఏవీ లేవు, అందువల్ల ట్రైబ్యునల్లో పిటిషన్ వేసే అర్హత కూడా వాళ్ళకి లేదు అని విజయమ్మ గారు వేశారనమాట. సో ఇది ఈనాడులో బ్యానర్ వార్తలో వేశారు, ఈనాడులో టాప్లో బ్యానర్ వార్తలో వేశారు. ఆ పక్కనే మరో ప్రయారిటీ వార్త, అవును రాజా, చెప్పుడు మాటలు విన్నా, తప్పు చేశా, అప్పుడేదో అలా మాట్లాడేశా, పశ్చాత్తాపడుతున్నా, ఎస్పీ ఎదుట అంగీకరించిన పోసాని, విచారణకు సహకరించకుండా తొలుత మొండితనం, 9 గంటల పాటు ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు. పోసాని కృష్ణమురళి గారిని, సినీ నటుడు. యాక్చువల్లీ ఆయన వ్యక్తిత్వం మంచిదే అంటారు,
కానీ వైసీపీ మాయలో ఈ రాజకీయం అనేది ఒక మాయ అండి, ఒక మాయ. వచ్చింది, పవర్ వచ్చేసింది. మళ్ళీ స్క్రీన్ అది ఆన్ చేశాను అనమాట. సో ఇదిగోండి, ఇది రాజకీయం అనేది ఒక మాయ. ఈ మాయలో సాధారణంగా మనకున్న స్కిన్ వేరు, మనకున్న మైండ్ వేరు, మనకున్న ఆలోచన వేరు. కానీ రాజకీయం అనే మాయలో పడిన తర్వాత వాళ్ళు ఒక రియాలిటీ షోలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకు తోలు మందం ఎక్కిపోద్ది అనమాట. సో లోపల ఏం జరుగుతుందో ఒరిజినల్ స్కిన్ కోల్పోతారు, ఒరిజినాలిటీ కోల్పోతారు, ఒరిజినల్ ఆలోచన శక్తి కోల్పోతారు. ఆ తోలు మందం వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా అధికారంలో ఉండేసరికి అది బలుపుగా మారుతుంది. అధికారం కోల్పోయేసరికి మందాన్ని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఉంటారనమాట. సో ఈ పోసాని కృష్ణమురళి గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి ఈ రాజకీయ మత్తుకి వైసీపీ వాళ్ళు ఆ మత్తుని గంజాయి అండ్ చూడండి, ఇప్పుడు మత్తు పదార్థాలు చాలా ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా బీరు తాగినా కొంత మత్తు వస్తుంది, అండ్ మద్యం తాగినా కొంత మత్తు వస్తుంది, గంజాయి కూడా మత్తులో ఉంటుంది, అండ్ డ్రగ్స్ నిషేధిత మాదక ద్రవ్యాలు కూడా మత్తే. కానీ వైసీపీ అనేది గంజాయి అండ్ నిషేధిత మాదక ద్రవ్యాలు లాంటి మత్తు అనమాట. అంత డేంజర్. ఇతర పార్టీలు సాధారణ మద్యం లాంటి మత్తు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు గంజాయి మత్తులో ఉన్నవాడు ఏం చేస్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత రిలీజ్ అవుతాడు. సో ఇప్పుడు ఈయన పరిస్థితి అంతే. అప్పుడు అధికారంలో ఉన్నారు, పార్టీ మాయలో ఉన్నాడు, ఏం మాట్లాడాడో ఆయనకు తెలియలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పిచ్చ బూతులు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఉద్దేశించి. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక వీడియో చూసా, ఆయన ఏంటి పోసాని కృష్ణమురళి ఇంత చండాలంగా మాట్లాడా అనిపించింది. అసలు మనిషి అనేవాడు ఎవడో అలా మాట్లాడు. అంత వరస్ట్గా మాట్లాడిన పోసాని కృష్ణమురళి గారిని నిన్న అరెస్ట్ చేశారు పోలీసులు. తప్పు చేశా అప్పుడేదో అంటే వైసీపీలో ప్రేపకం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు కొట్టడం కోసం వీళ్ళందరూ అలా మాట్లాడారు. వీళ్ళు మనుషులే, వీళ్ళేం పశువులు కాదు, మనుషులే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుర్తింపు రావాలి అంటే టీడీపీ వాళ్ళనో జనసేన వాళ్ళనో తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారినో లోకేష్ గారినో చంద్రబాబు గారినో తిట్టాలి. తిడితే దాన్ని సాక్షిలో హైలైట్ చేస్తారు, వైసీపీ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి నువ్వు బాగా తిట్టావన్నా, నువ్వు సూపర్గా తిట్టావన్నా, నువ్వు అలాగే తిట్టావన్నా, నీకు పదవిస్తా అని చెప్తారనే మత్తులో ఉన్నారేమో బహుశా. లేదంటే పోసాని కృష్ణమురళి గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హీఈస్ పెర్ఫెక్ట్. కానీ పాపం జగన్ కళ్ళల్లో ఆనందం కోసం పిచ్చగా మాట్లాడాడంట. సో ఇదే అంశాన్ని ఆంధ్రజ్యోతిలో కూడా అదే వేశారు. ఆంధ్రజ్యోతిలో అయితే నన్ను అరెస్ట్ చేశారు రాజా, స్టేషన్ ముందు పోసాని సినిమా డైలాగ్. ఎవరు చెప్తే వాళ్ళని తిట్టారు, స్క్రిప్ట్ ఎవరిది, ఎవరి హస్తం ఉంది, ఎవరెవరి హస్తం ఉంది, పోసానిపై విచారణ బృందం ప్రశ్నల వర్షం, అప్పటి వీడియోలను చూపించగా లవ్ యూ రాజా అంటూ వ్యాఖ్యలు, రైల్వే కోడూరు కోర్టులో హాజరు. మొదట నేనేమీ అనలేదు అని ఒప్పుకోలేదంట. కానీ అప్పుడు మాట్లాడిన వీడియోలన్నీ చూపించేసరికి తప్పలేదు, అప్పుడు వాళ్ళు అలా చెప్పారు కాబట్టి నేను అలా మాట్లాడాను. సో ఆ పార్టీ మత్తులో ఉన్నాను, తప్పుగా మాట్లాడాను. సో అందుకు నేను ఇప్పుడు బాధపడుతున్నాను. సో చట్ట ప్రకారం నా మీద ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి, తప్పదు కదా అని చెప్పి ఆయన కూడా రిలీజ్ అయ్యాడంట. బూతులు నీతులు అని ఆంధ్రజ్యోతిలో రాశారు. అధికారంలో ఉన్నప్పుడేమో బూతులు తిడతారు, ఇప్పుడేమో నీతులు చెప్తున్నారు అని రాసుకొచ్చారనమాట. పోసాని బూతులు, బ్రోకర్, లోఫర్, సైకో, వెధవ, లంకొడక, రాజకీయాలు వదిలేసి ఏ చావు అయినా చావు, మీ అమ్మను భార్యను కూడా తిడతా. పోసాని నోటి వెంట జారిన బూతుల్లో కొన్ని అప్పట్లో. రోతపత్రిక సూక్తులు. పోసాని ఏనాడో చేసిన సాధారణ వ్యాఖ్యల ఆధారంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడింది, ఆయన అరెస్ట్ అక్రమం అని రోతపత్రికలో ఈరోజు నిన్న రాసిన వార్తలు. జగన్ నీతులు. దేవుడు అంతా చూస్తున్నాడు, ధైర్యంగా ఉండండి, మేము అందరం తోడుగా ఉంటాం, రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు అని పోసాని భార్యకు ఫోన్లో జగన్ భరోసా. సో సీఎంగా ఉండగా రాజ్యాంగానికి తుట్లు, అధికారం పోగానే రెడ్ బుక్ అంటూ గగ్గోలు. జగన్ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా వేధింపుల పర్వం. కోడెల బలవన్మరణానికి కారణం ఎవరు? సోషల్ మీడియా పోస్టులపై దేశద్రోహం కేసులు. అర్ధరాత్రులు గోడలు గేట్లు దూకి అరెస్టులు. వృద్ధులు రోగులను బలవంతంగా లాక్కెళ్లడమే. ఇప్పుడు పోసాని అరెస్టుపై వాపోతున్న వైసీపీ. కీలక కేసుల్లో ఇప్పటికీ చర్యలు లేవు, ముందస్తు బెయిళ్లతో బయటే నిందితులు. రెడ్ బుక్ రాజ్యాంగం జగన్ పదే కలవరిస్తున్న పదం. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ళు అన్ని రకాల హక్కులకు పాతరేసి నోరెత్తితే అరెస్టులు, ఫేస్బుక్లో పోస్టులు ఫార్వర్డ్ చేసినందుకే హింసించే, అర్ధరాత్రి గోడలు దూకి మరి విపక్ష నేతలను
అరెస్ట్ చేయించి ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళను ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు రహదారి మార్గంలో తీసుకువెళ్ళి నరకం చూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వాపోతున్నారు. తన 5 ఏళ్ల హయాంలో చేసిన అరాచకాలన్నీ మర్చిపోయి మళ్ళీ వస్తాం, అన్నీ నోట్ చేసుకుంటున్నాం, బట్టలు ఓడదీసి నిలబెడదాం అని కూడా హెచ్చరిస్తున్నారు. అంటే అధికారంలో ఉంటే అరాచకం రాజ్యమేలాలి, విపక్షంలో ఉంటే మాత్రం ధర్మం 4 పాదాల నడవాలి. ఇదేనా జగనిజం అని ఆంధ్రజ్యోతిలో రాశారు. నిజమే కదండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడారండి? ఈ రాష్ట్రంలో ఏ ఒక్కలైనా వాళ్ళ మాటలను హర్షించారా? వైసీపీలో ఉన్న నాయకులకే వాళ్ళ మాటలు నచ్చలా, మరీ దారుణంగా మాట్లాడారు, దిగజారి మాట్లాడారు. ఆ జోగి రమేష్ గారికి కూడా ఉంటుంది, ఆయన కూడా మరీ తప్పుగా మాట్లాడాడు. మనకు నోరు ఉందండి, నోటి నుంచి ఏదైనా మనం మాట్లాడవచ్చు. మన నాలుక ఏ పదమైనా తిరుగుద్ది, ఏదైనా మాట్లాడేయచ్చు. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు హద్దు ఉండక్కర్లా, పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు. సో అధికారంలో ఉన్నాం కాబట్టి పోలీసులు మన మీద చర్యలు తీసుకోరు కాబట్టి మన నాయకుడికి అవే నచ్చుతాయి కాబట్టి అలా మాట్లాడారు గత 5 ఏళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి, వాళ్ళు ఓడిపోయేసరికి వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే నీతులు చెప్తున్నారు. అన్యాయం, ఆక్రమం, రెడ్ బుక్, కక్ష సాధింపు అని. కానీ రాష్ట్రంలో ప్రజలు మాత్రం కక్ష సాధింపు అనుకోవట్లా. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవట్లా. వీళ్ళకి ఇలాగే కావాలి, వీళ్ళకి ఇలాగే చెయ్యాలి అని అనుకుంటున్నారు. అవునా కదా అనేది కామెంట్ చేయండి ఒకసారి. కిడ్నాప్కు వాడిన కార్లు ఎక్కడవి, తర్వాత మీ ఫోన్ అరెస్ట్ తర్వాత మీ ఫోన్లు ఎక్కడ? వంశీపై పోలీసుల ప్రశ్నల వర్షం, కొన్నిటికే జవాబిచ్చిన వంశీ తిరిగి కస్టడీ కోరాలని నిర్ణయం. 3 రోజులు వల్లభనేని వంశీ కస్టడీలో ఏమీ తేల్లా, ఆయన కీలకమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల. అందుకే మరోసారి కస్టడీకి కోరే అవకాశం ఉంది. అలాగే నిన్న గోరంట్ల మాధవ్ గారు, గోరంట్ల మాధవ్ అని ఆయన ఇంటి పేరు నేను మర్చిపోతున్నానండి, గంట్ల మాధవ్ గారు, గోరంట్ల మాధవ్ గారు, ఇది ఇక్కడ ఏమైనా రాశారా? గోరంట్ల మాధవ్కు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు బెజవాడ పోలీసులు నోటీసులు, ఫోక్సో కేసులో బాధితుల పేర్ల వెల్లడిపై గత ఏడాది ఫిర్యాదు అని చెప్పి 5వ తేదీన విచారణకు రావాలని చెప్పి మాధవ్ గారికి కూడా నోటీసులు ఇచ్చారంట. అదొకటి చూడొచ్చు. సాక్షిలో ఏమో ఇది రాశారు, కూటమి సర్కారు వికటాట్టహాసం. 10 ఏళ్ల క్రితం నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కేసా? పోసానని ఉగ్రవాదుల 9 గంటల పాటు ఎస్పీ విచారిస్తారు. భావ ప్రకటన హక్కు ఓ వర్గానికేనని హుంకరింపు. అంటే భావ ప్రకటన హక్క, బూతులు మాట్లాడడం, ప్రత్యర్థులను బూతులు తిట్టడం భావ ప్రకటన హక్క. హరిని పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ అయ్యేందుకు నిదర్శనం. ప్రశ్నించే వారికి వేధింపులా? ప్రశ్నించడమా? బూతులు తిట్టడం ప్రశ్నించడమా? అబ్యూజ్ లాంగ్వేజ్ వాడడం ప్రశ్నించడమా? రేపటి తేదీ వేసి ఈరోజే అరెస్ట్, ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎత్తుకురావడం ఏమిటి? 15 గంటల పాటు ఎక్కడుంచారో చెప్పకుండా కక్ష సాధింప. పోసానిపై నమోదైంది దేశద్రోహం కేసా, హత్య కేసా? విచారించే చోటుకు స్వయంగా జిల్లా ఎస్పీ రావడం ఏంటి? న్యాయవాదులు, వైఎస్ఆర్సీపీ నేతలు పోసానితో మాట్లాడకూడదా? ఆరోగ్యం బాగోలేని వ్యక్తిని 9 గంటల పాటు విచారిస్తారా? ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ కావా? ఓకే, ఇవి రెడ్ బుక్ రాజ్యాంగంలోని ఆర్టికల్సా? ఆపరేషన్ చేసుకున్న వ్యక్తిని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు తీసుకెళ్లారు అచ్చెన్నాయుడు గారిని. ఆయనకు ఆపరేషన్ అయింది, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, ఇంకా పచ్చిగా ఉంది కుట్లు, అయినా సరే ఆయన్ను వెహికల్లో ఎక్కించుకొని దాదాపుగా ఒక 600-700 కిలోమీటర్లు తిప్పారు వెహికల్ మీద. మరి అదేంటి? ఇదంతా చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పక్కా కుట్రేనని స్పష్టం. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు అర్ధరాత్రి 2 గంటలైనా కొనసాగుతున్న వాదనలు. ఆల్రెడీ రిమాండ్ విధించారు. పోసాని కృష్ణమురళి గారికి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయన ప్రస్తుతానికైతే రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. సో ఇది సాక్షిలో వాళ్ళు అలా రాశారు పోసాని గారి ఎపిసోడ్కి సంబంధించి. సో రోజు ఎక్కువ కరెంట్ పోవడం వల్ల మనకు టైం వేస్ట్ అయింది, ఏమనుకోవద్దు. సో నాకు తెలియదు, సంబంధం లేదు. ఒక్క ప్రశ్నకు సరైన జవాబు ఇవ్వను వంశీ. చివరి రోజు కస్టడీలోనే అదే తీరు, ముగిసిన 3 రోజుల విచారణ, మరోసారి కస్టడీ కోరే అవకాశం. ఇది వంశీ గారికి సంబంధించి. ఆయన 3 రోజులు కస్టడీ జరిగినా ఏమీ ఆన్సర్ సరిగ్గా ఇవ్వలేదంట, కాబట్టి మరోసారి కస్టడీ కోరతారు. ఇక మాధవ్ గారికి నోటీసుల వ్యవహారం కూడా తెలిసిందే కదా. సో ఈ ఎపిసోడ్ ఈ అంశాలన్నీ పక్కన పెడితే, నిన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అండ్ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ జరిగింది. టీచర్స్ ఎమ్మెల్సీలో ఉపాధ్యాయులు అయితే మాత్రం భారీగానే ఓట్లు వేశారండి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 92.40% పోలింగ్ అయింది. పట్టభద్రుల్లో 69.57% పోలింగ్ జరిగింది. ఇంతకుముందు 65% అరౌండ్ ఉండేది, ఇప్పుడు 69% అంటే రికార్డు స్థాయిలో అయినట్టేనమాట. సో అది పక్కన పెడితే, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు, పనులపై ఎప్పటికప్పుడు తనిఖీలు, నిబంధనలు ఉల్లంఘిస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నిలిపివేత, పురపాలక శాఖ మార్గదర్శకాలు అని ఒకటి రాశారండి. అనుమతులు లేకుండా చేపట్టిన
అనుమతులు లేకుండా చేపట్టిన అనుమతులు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా చేసే నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇక కఠిన చర్యలు తీసుకోనుందంట. భవన నిర్మాణ పనులు ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థలకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సో మీరు ఏదైతే పర్మిషన్స్ తీసుకున్నారో G+2, G+3, G+1 అలాగే ఆ కొలతలు ఏదైతే పర్మిషన్ ప్లానింగ్లో ఉందో అలాగే కట్టాలి. ఏమాత్రం డీవియేషన్స్ జరిగినా ఊరుకోరంట. దాని మీద రాశారు. 1,00,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు. తొలి విడతగా 60 నియోజకవర్గాల్లో పంపిణీ, శిక్షణ. గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి ఉచితంగా ప్రభుత్వం కుట్టు మిషన్లు ఇవ్వబోతోంది. దానిలో భాగంగా 60 నియోజకవర్గాల్లో ఇస్తారంటండి తొలి విడత. ఇక దరఖాస్తు చేసి 20 రోజులు దాటితే 21 రోజులు దాటితే ఆటోమేటిక్గా నాలా అనుమతులు. లబ్ధిదారుల ఫోన్లకు లింక్ వెళ్లేలా చర్యలు. రాష్ట్రంలో నాలా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ కింద జరిగే భూ వినియోగ మార్పిడికి త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలు నాలా కింద దరఖాస్తు చేసిన 21 రోజుల్లో వారికి అనుమతులు ఇవ్వాలి. ఒకవేళ ఆ గడువులోగా అది పూర్తి కాకుండా ఆటోమేటిక్గా అనుమతులు పొందే విధానాన్ని రెవెన్యూ శాఖ వేగవంతం చేసింది. ఈవెన్ మనకు తెలియని రూల్స్ చాలా ఉన్నాయి. మనం పవర్ కనెక్షన్ కోసం కొత్తగా పవర్ కనెక్షన్ కావాలని అప్లై చేస్తే అది కూడా అంతే. వాళ్ళు 21 రోజుల్లో ఇవ్వాలి. లేని పక్షంలో ఆటోమేటిక్గా కనెక్షన్స్ ఇచ్చేసినట్టే. ఇవ్వకపోతే ఆ లైన్మెన్కి, ఆ ఏఈకి, ఆ డిఈకి అందరికీ కూడా రోజుకు 100 రూపాయలు కట్ అవుద్ది వాళ్ళ శాలరీ నుంచి. ఆ రూల్ కూడా ఉంది. అది కూడా చాలామందికి తెలియదు. సో మార్చి 5-6 తేదీల్లో గీతంలో కెరీర్ ఫెయిర్ పోస్టర్ను విడుదల చేసిన మంత్రి లోకేష్. ఇక ఆర్థిక వ్యవస్థకు ఆలంబన. కూటమి ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ నేడే. సుమారు 3.24 లక్షల కోట్ల అంచనాలు. సో రాష్ట్ర బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు. మేబీ ఈ వీడియో మీరు చూస్తున్న సమయానికి అంటే ఈరోజు 9 గంటలకి క్యాబినెట్ భేటీ ఉంది. క్యాబినెట్ భేటీలో ఈ ఆమోదించిన తర్వాత బడ్జెట్ ఆమోదించిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారనమాట. భారీ బడ్జెట్ ఇది. దీనిలో కేటాయింపుల మీద కూడా రకరకాల అంచనాలు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సెపరేట్ భారీ బడ్జెట్, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి బడ్జెట్, అలాగే ఈ తల్లికి వందనం కొన్ని సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ ఇవ్వబోతున్నారు. ప్లస్ నీట్ ప్రాజెక్టులకు అలా భారీగానే ఉంటుంది. ఇక ఏపీ విద్యార్థులు ఇక పోటీ పడడానికి లేదు. తెలంగాణలో స్థానికేతర కోట ఆ రాష్ట్ర వాసులకే. 6 నుంచి 12వ తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు. ఇంజనీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ఇప్పటి వరకు అమలవుతున్న 15% నాన్ లోకల్ కోటా వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు అన్ని సీట్లు తెలంగాణ వాసులే పొందనున్నారు. అంటే నాన్ లోకల్ కోటా తీసేస్తున్నారంట. పోసాన్ లాంటి వాళ్ళకి ఇప్పుడున్న సెక్షన్లు చాలవు. తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి. ఉగాదికి P4 అమలు. 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు. ఆగస్టు నాటికి 5 లక్షల కుటుంబాలకు ధృవీకరణ లక్ష్యం. 40 లక్షల కుటుంబాల వారు అర్హులనే అంచనా. కార్యక్రమం అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష. సో అట్టడుగున ఉన్న పేదల సాధికారతకు ఉద్దేశించిన P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉగాది నుంచే అమలు చేయబోతోంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 4 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేస్తారంట. ఈ గ్రామాల్లో 5,869 కుటుంబాలు లబ్ధి పొందుతాయి. సంపదలో పై వరుసలో ఉన్న కుటుంబాలు, సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలబడమే P4 విధానం ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ఒక కొత్త ప్రక్రియ అండి. P4 అనేది ఇప్పటి వరకు ఎక్కడా లేదు. దీన్ని మొదటిసారిగా తీసుకొస్తున్నారు. ఆ గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టబోయే పనుల్లో, ప్రాజెక్టుల్లో గ్రామస్తుల్ని, కుటుంబాలని ఇన్వాల్వ్ చేసి అందులో వచ్చే ఆదాయం వాళ్ళకి పంచడమే ఈ P4 విధానం అన్నమాట. P4 ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉన్న సమాచారం, హౌస్ హోల్డ్ సర్వే, గ్రామ సభల ధృవీకరణ ద్వారా గుర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల కుటుంబాలు P4కు అర్హులుగా ప్రాథమికంగా లబ్ధిదారులు అంచనా వేస్తున్నారు. తొలి విడతగా ఇప్పటికే రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఫిబ్రవరి 20 నుంచి సర్వే నిర్వహిస్తున్నారు. ఇది మార్చి 2వ తేదీ నాటికి పూర్తిగానుందన్నమాట. సో ఈ P4 అనేది ఉగాది నుంచి 4 గ్రామాల్లో అమలు చేస్తారు. అది సక్సెస్ అయితే మిగిలిన గ్రామాల్లో కూడా అమలు చేస్తారనమాట. అదేంటనేది చూద్దాం, చెప్తా కొంచెం క్లియర్గా. అదేంటో నేను చెప్తా. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఓటేనా అంది. వీళ్ళిద్దరూ ఓటు వేశారు, గ్రాడ్యుయేట్స్ ఓట్లు. తర్వాత ఏపీలో జాతీయ క్రీడల నిర్వహణకు సహకరించాలి పీటీ ఉషాను కోరిన సీఎం చంద్రబాబు. మీరు ఓకే అంటేనే ముందుకు వెళ్తా. పోలింగ్ కేంద్రంలో ఓటర్లతో మంత్రి మనోహర్. తర్వాత కుంభమేళా మార్గంలో తెలుగు బోర్డులు. యూపీ సీఎంకు ఎంపీ కలిశెట్టి ధన్యవాదాలు.
మహాకుంభమేళకు వెళ్ళే దారిలో తెలుగులో కూడా బోర్డులు ఏర్పాటు చేశారు. సో అందుకని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారికి విజయనగరం ఎంపీ కలిశెట్టి గారు ధన్యవాదాలు తెలిపారు. సరస్వతిలో వాటాల బదలాయింపుపై యథాస్థిత స్థితికి నిరాకరణ. ఎన్సీఎల్టీలో జగన్ మరో అనుబంధ పిటిషన్, విజయమ్మ షర్మిలకు నోటీసులు. ఫస్ట్ పిటిషన్ కాకుండా మళ్ళీ అనుబంధ పిటిషన్ వేశారు. సో ఇవన్నీ ఈనాళ్ళ అంశాలు. సాక్షిలో మనం బ్యానర్ వార్త చెప్పుకున్నాము. ఇది దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి పార్టీల నేతల అక్రమాలు, పోలింగ్ బూత్లోనే ఓటర్లకు డబ్బులు పంపిణీ. ఈ వీడియోలు కొన్ని చోట్ల వచ్చాయండి. కూటమి వాళ్ళు కొన్ని చోట్ల ఓటర్లకు డబ్బులు పంపిణీలు వీడియోలు అయ్యి కొన్ని చోట్ల వచ్చాయి. గ్రాడ్యుయేట్స్ కూడా డబ్బులు తీసుకోవడం అంటే నాకు అర్థం కాలేదు. చదువుకున్న వాళ్ళు, అంత కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా డబ్బులు తీసుకోవడం అంటే ఆ 2000, 3000, 5000కి ఏమొస్తుంది మహా అయితే? ఒక 2 రోజులు 3 రోజులు జలసాగా ఉండగలరు, అంతకుమించి ఏమైనా వస్తుందా? కానీ దాన్ని డబ్బులు తీసుకొని ఓటేయడం చదువుకున్న వాళ్ళు కూడా. పెదవేగిలో పీడీఎఫ్ ఏజెంట్పై కూటమి నేతల దాడి, పోలింగ్ కొనసాగుతుండగా బూత్ వద్ద కూటమి నేతల ప్రచారం. బాపట్ల మున్సిపల్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో యథేచ్ఛగా రిగ్గింగ్, అడ్డుకున్న సిఐటియు నేత, పోలీసులు ఎదుటే పీడీఎఫ్ నేతలపై దాడి. బట్టిప్రోల్లోనూ పీడీఎఫ్ ఏజెంట్పై టీడీపీ నేతల దాడి. పీవీపాలెం, అడవలదిన్ని, బాపట్ల, రేపల్లి ప్రాంతాల్లో యథేచ్ఛగా దొంగ ఓట్లు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బూత్ల వద్ద టీడీపీ ఎమ్మెల్యేల హల్చల్. చివరిలో గుంపులుగా వెళ్లిన దొంగ ఓట్ల బ్యాచ్. ఉత్తరాంధ్ర టీచర్ల నియోజకవర్గంలో 92.40%. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 60%. 69% పోలింగ్ అయితే 60% దాటినని రాస్తాం. నేడు బడ్జెట్ ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న అచ్చెన్నాయుడు. కూటమి సర్కారు రెండో బడ్జెట్ ఇది. హామీలు ఎగ్గొట్టడం, మేనిఫెస్టోను అమలు చేయడంలో మాస్టర్ చంద్రబాబు. అరే పిచ్చోడా, ఈ తల్లికి వందనం ఇస్తారు, అప్లై చేసుకోండి. ఈ వార్త రాసిన వాళ్ళు ఎవరో కానీ, ఈ వార్త ప్రచురించిన వాళ్ళు, ఈ వార్త రాసిన వాళ్ళు మే నెలలో తల్లికి వందనం ఇస్తారు, వీళ్ళని అప్లై చేసుకోమనండి. పాపం ఇవ్వలేదు అనుకోండి, రాష్ట్రం మొత్తం తల్లికి వందనం ఇచ్చి ఈ సాక్షి వాళ్ళకి ఇవ్వకపోతే తల్లికి వందనం రాష్ట్రంలో అమలు అవ్వట్లేదు, తల్లికి వందనం రాష్ట్రంలో అమలు అవ్వట్లేదని రాస్తారు. సో సూపర్ 6 ఏ పథకం అమలు చేసినా సాక్షి వాళ్ళకు కూడా ఇచ్చేయండి, అప్పుడు వీళ్ళకి కూడా తెలుస్తుంది. బడ్జెట్లో అరకొర కేటాయించి మమ అనిపించడం ఆయనకు మామూలే. ఈ బడ్జెట్లోనూ మరోమారు అలాంటి గారడీకి బాబు సిద్ధం. వాలంటీర్లను కొనసాగిస్తామని 10,000 ఇస్తామని హామీ ఇచ్చి అసలు వ్యవస్థనే మాయం చేసిన బాబు. సో వాలంటీర్ల విషయంలో ఇద్దరు మోసగాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు మోసగాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు మోసగాళ్ళే. వాలంటీర్లను చట్టబద్ధంగా తీసుకోకుండా దొంగదారిన, దొడ్డిదారిన వాళ్ళు నియమించుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చిన ఘనత వైసీపీ వాళ్ళది. వాళ్ళకి చివరి సంవత్సరంలో వాళ్ళ కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాల. ప్రభుత్వం జీవో ఇవ్వలేదు, చట్టం చేయలేదు. సో వాళ్ళ నియామక ప్రక్రియ తప్పు, అసలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా జరగలేదు. అది ఈ కూటమి ప్రభుత్వానికి అలుసుగా దొరికింది, కారణంగా షాక్గా దొరికింది. సో దానివల్ల వీళ్ళేమో ఆ వ్యవస్థ లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను ఉంచితే మేము కొనసాగించే వాళ్ళం, అసలు వ్యవస్థ లేనిదాన్ని మేము ఎలా కొనసాగిస్తాం అని వీళ్ళు తప్పించుకుంటున్నారు. అందులో ఇద్దరిది. ఆయన అన్యాయం చేశాడు, వీళ్ళు మోసం చేశారు. తాగునీటికే తొలి ప్రాధాన్యం. కృష్ణా జిల్లాలో మిగిలిన నీరు సాగులో ఉన్న పంటలకు ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్ష. 15 రోజులకు ఒకసారి ఈఎన్సీలు, నెలకోసారి ఉన్నతాధికారుల భేటీ. కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ దిశానిర్దేశం. సాగర్ కుడి కాలువ నుంచి 8,000 క్యూసెక్కులు వాడకానికి ఈఎన్సీల నిర్ణయం. ఎడమ కాలువ నుంచి 7,000 క్యూసెక్కులు వాడుకోవాలని నిర్ణయం. ఓకే. సిద్ధవటం అప్పట్లో ప్రఖ్యాత శైవక్షేత్రం. పురావస్తు శాఖ పరిశీలనలో వెలుగులోకి ఆశ్చర్యకరమైన విషయాలు. లంకమల అభయారణ్యంలో ఉత్తర భారత లిపిలో తొలి శాసన ఫలకాలు. బండరాయిపై 4-16 శతాబ్దాల మధ్య సందర్శించిన యాత్రికుల పేర్లు. ఉత్తరాది సిద్ధమాతృక లిపిలో కళాత్మకంగా లిఖించిన వైనం. లేఖనంలో కుషానుల కాలం నాటి కళాత్మకత. తొలి విడతలో 12 శాసనాల కాపీలు తీసిన పురావస్తు బృందం. లంకమల అభయారణ్యంలో బండరాయిపై చెక్కి ఉన్న యో ధర్మ అనే పేరు. యో ధర్మ అంట. సిద్ధవటం. బెంగాల్లో ఓటర్ల జాబితాలో గోల్మాల్. ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ అడ్డదారులు. ఎన్నికల సంఘం అండతో నకిలీ ఓటర్లను చేర్పిస్తున్నారు. సరిదిద్దకపోతే ఈసీ ఆఫీసు వద్ద నిరవధిక దీక్ష చేస్తా. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరిక. సో పశ్చిమ బెంగాల్, ఢిల్లీ కొట్టేసిన మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఇవన్నీ కొట్టేసిన బీజేపీ ఇప్పుడు బెంగాల్ మీద పడ్డారు. బెంగాల్లో ఖచ్చితంగా గెలవడానికి అన్ని రకాల అస్త్రాలు బయటికి తీస్తున్నారు. సో అందుకు ఆల్రెడీ అక్కడ మమతా బెనర్జీ కూడా అలర్ట్ అయ్యారు. అక్కడ ఓటర్ల జాబితాలో గోల్మాల్ జరుగుతోంది, అది సరిదిద్దకపోతే నేను ఊరుకోను, నేను నిరవధిక దీక్ష చేస్తానని చెప్పి ఆమె గట్టిగానే తగులుకున్నారనమాట. సో ఇవన్నీ
సాక్షిల అంశాలు. అసౌకర్యానికి గురైతే క్షమించండి, మహాకుంభమేళ విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. అసౌకర్యం కలిగితే క్షమించాలని భక్తులను కోరారు. అపరిచితులకు చూపించలేం, ప్రధాని మోదీ బ్యాచిలర్ డిగ్రీని హైకోర్టుకు చూపిస్తామని, ఆర్టీఐ కింద అపరిచితులకు చూపించలేమని ఢిల్లీ వర్సిటీ తెలిపింది. ఓకే. గాజా నుంచి వైదొలగం. గాజా ప్రాంతంలోని వ్యూహాత్మక ప్రదేశాల నుంచి తమ సైన్యం వైదొలిగే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అంటే యుద్ధం ఛాయలు ఇంకా పోలేదన్నమాట గాజా ఇజ్రాయెల్కి. తర్వాత ఈయూపై 25% సుంకాలు. ఈయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఎవరి మీద ఎంత సుంకం వేయాలి, ఎవరిని ఏమనాలి అనే లెక్కలో ఉన్నట్టున్నాడు. ఎంత పెద్ద వార్త రాశారండి పోసాని గారి కేసుల గురించి. ఏమైనా షేర్లు ఉన్నాయంటే పోసాని గారికి సాక్షిలో ఏమైనా షేర్లు ఉన్నాయో పెద్ద వార్త రాశారు. నందిగం సురేష్ గారి గురించి ఇంక పెద్ద వార్త రాయలేదే, బోర్గడ్డ అనిల్ గురించి ఇంత పెద్ద వార్త రాయలేదే, పోసాని అరెస్ట్ అయ్యేసరికి ఇంత పెద్ద వార్త. బెడ్ ఎక్కిస్తున్న ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే. మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు. గతేడాది నవంబర్లో మాధవ్పై వాసిరెడ్డి పద్మ విజయవాడలో ఫిర్యాదు. 3 నెలల అనంతరం నోటీసులు ఇచ్చిన బెజవాడ పోలీసులు. మార్చి 5న విజయవాడలో విచారణకు రావాలంటూ నోటీసులు. ఓకే. వస్తారు, ఆయన పోలీసేగా, ఆయనకు తెలుసు ఏం చేయాలనేది. నన్ను అందరూ ఉన్న సెల్లోకి మార్చండి, ఒంటరిగా ఉన్న, ఆస్తమతో బాధపడుతున్న న్యాయమూర్తి సమీక్షంలో మాజీ ఎమ్మెల్యే వలవనేని వంశీ కీలక వ్యాఖ్యలు. అందరూ ఉన్న సెల్లో ఆయనకు భద్రతకు ముప్పు అని చెప్పి ఈ పోలీసులు చెప్తున్నారనమాట. సో ఇవి సాక్షి అంశాలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే, ఆంధ్రజ్యోతిలో సూపర్ బిలియనియర్లో అంబానీ, అదానీ 36.45 లక్షల కోట్లతో ఎలాన్ మస్క్ టాప్. ముఖేష్ అంబానీ 7.88 లక్షల కోట్లతో 17వ స్థానం. గౌతమ్ అదానీ 5.27 లక్షల కోట్లతో 27వ స్థానం. 3.24 లక్షల కోట్లతో ఈరోజు రాష్ట్ర బడ్జెట్ ఇవ్వబోతున్నారనమాట. సూపర్ 6 ఇతర హామీలకు ప్రాధాన్యం. కూటమి వచ్చాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్. అసెంబ్లీలో పయ్యవుల, మండలిలో కొల్లు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్న. పుస్తకాలకు వస్తే అంతా ట్యాబుల్లోనే, అంతా కూడా పీడిఎఫ్ కాపీలే ఇస్తారు. పుస్తకాలు, బడ్జెట్ పుస్తకాలు ముద్రణ ఇక మీదట ఉండదన్నమాట ఈ సంవత్సరం నుంచి. ఉగాది నుంచి P4 చెప్పుకున్నాం. పోటెత్తిన టీచర్లు, దీనికి సంబంధించి కూడా చెప్పుకున్నాం. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాలకు మరింత కోత. ప్రస్తుతం ఉన్న 41% వాటాను 40%కి తగ్గిస్తారంట. కేంద్రం పన్నుల నుంచి రాష్ట్రాలకు వచ్చేదే తక్కువ. ఈ సంవత్సరం నుంచి ఇంకా తగ్గించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఆరోగ్యం బాగోలేదు. ప్రభుత్వ IVRS సర్వేలో ఆరోగ్య శాఖపై అసంతృప్తి. 6 అంశాల్లో అభిప్రాయ సేకరణ. అన్నింటిలోనూ అత్యవసర మార్కులే. కొనసాగుతున్న అవినీతి, అందుబాటులో లేని వైద్యులు, రోగులు సహాయకుల పట్ల దుష్ప్రవర్తన, డాక్టర్ రాసిన మందులు ఇవ్వడం లేదని రోగులు ఫిర్యాదు. 100% వాస్తవాలు. రాష్ట్రంలో ఉన్న ఏ ప్రభుత్వ ఆసుపత్రికైనా వెళ్ళండి, అక్కడ కనీసం అక్కడ అటెండర్ కూడా సమాధానం చెప్పడు, నర్సు కూడా సమాధానం చెప్పదు, తల పొగరతో మాట్లాడతారు. ఫస్ట్ ఫిర్యాదు అది. ఒక 20 రూపాయలు 50 రూపాయలు చేతిలో పెడితే గౌరవంగా చూస్తారు. అది కూడా అంటే ఏది చిన్న స్థాయి నుంచి అవినీతి, కక్కుర్తి అవినీతి కూడా అక్కడ జరుగుద్ది. ప్లస్ అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎక్స్రేలు చేయడానికి ఫెసిలిటీస్ ఉంటాయి, స్కానింగ్ తీయడానికి యంత్రాలు ఉంటాయి, అయినా సరే బయటకు రాస్తారు. అలాగే మెడిసిన్స్ ఉంటాయి, మెడిసిన్స్ కూడా బయటకు రాస్తారు. ప్లస్ డాక్టర్లు కూడా ఈరోజు సెలవండి అంటారు. ఎప్పుడు వెళ్తే అప్పుడే సెలవండి, డాక్టర్ గారు సెలవండి అంటారు. లేదా డాక్టర్ గారు లేటుగా వస్తారు, వెయిట్ చేయండి అంటారు. ఇవన్నీ కూడా అన్ని హాస్పిటల్స్లో ఉన్నవే. తరాలు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, మంత్రులు మారుతున్నా, ఈ ఆరోగ్య శాఖలో ఈ మినిమం ఇదైతే మాత్రం పోదనమాట. 100% వాస్తవాలు. ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయడం సత్యకుమార్ గారు ఎందుకో మరి, అంటే ఆయన ప్రయత్నిస్తున్నారో లేదో మనకైతే తెలీదు. సో ప్రయత్నం చేసి ఫెయిల్ అయితే ఓకే, అసలు అది అలాంతే, దాన్ని మనం మార్చలేం అని వదిలేస్తే ఇంకా ఆయనకంటే ఇంకా ఏం చేయలేమన్నమాట. దాని గురించి ప్రయత్నం చేసి ఫెయిల్ అయితే ఒక 4-5 డాక్టర్లను సస్పెండ్ చేయమనండి, కొత్త వాళ్ళని వేసుకోమనండి, దెబ్బకి దారిలోకి వచ్చేస్తారు. స్ట్రిక్ట్గా ఉండాలి కొన్ని విషయాల్లో, ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాలి కొన్ని విషయాల్లో. స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ విషయంలో స్ట్రిక్ట్గా ఉంటేనే ప్రజలకు మేలు.
100 రోజులు 1596 మిలియన్ యూనిట్లు, రికార్డు స్థాయిలో కృష్ణపట్నం 3వ యూనిట్ ఉత్పత్తి, అద్భుతం సృష్టించిన సీలేరు జలకేంద్రం ఒక్కరోజే 4.949 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అంటండి. ఓకే, ఆక్యుపేషన్ పొందాకే భవనాల్లోకి, నిర్మాణం పూర్తయ్యే వరకు బిల్డింగ్ ప్లాన్ సందర్శించాలి, నిర్మాణంలో తేడాలున్న ఓసీ ఇస్తే చర్యలు, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు. ఓకే, స్టీరింగ్ సిగ్నల్ ఒక్కరికే, ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకే పీటీడీ కమిషనర్ పోస్టు, ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం, పాలనా వ్యవహారాల్లో ఇబ్బందులు తొలగించేందుకు నిర్ణయం. ఓకే, ఉదయాన్నే బార్ల కొన్ని చోట్ల 24 గంటల అమ్మకాలు, విచ్చలవిడిగా పని వేళల ఉల్లంఘన, పట్టించుకొని టాస్క్ ఫోర్స్ విభాగం, మద్యం షాపులకు ప్రభుత్వానికి నష్టం. ఇలా మొహం మద్యం షాపులు కూడా 24/7 అమ్మేస్తున్నారు. పొద్దున్న 6 గంటలకు వెళ్తే మా ఇంటి దగ్గరలో, మన ఆఫీస్ దగ్గరలో ఒక 100 మీటర్లో ఒక మద్యం షాప్ ఉంది. పొద్దున్న 8 గంటలకు వెళ్ళినా, 6 గంటలకు వెళ్ళినా, 7 గంటలకు వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా సరే షట్టర్ తీసి మద్యం అమ్ముతారు. 24/7 ఎంఆర్పి మీద ఒక 10 రూపాయలు ఎక్కువగా అమ్ముతారు. ఈ మద్యం విధానం మార్చడం వలన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెంచి పోషించినట్టు ఉంటుంది తప్ప ఇంకా లాభం ఏమీ ఉండదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న సిఐలకో, ఎస్ఐలకో, కానిస్టేబుల్కో, కమిషనర్లకో వాళ్ళ స్థాయిని బట్టి నెలవారీ సంపాదన. 5 సంవత్సరాలు పనిచేస్తే నెక్స్ట్ ఎన్నికలకు పోటీకి సిద్ధం చేసుకోవాల్సినంత డబ్బు వాళ్ళకు ఉంటుంది అన్నమాట. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒక పనికిమాలిన డెసిషన్ ఏమైనా ఉందంటే ఇదే, మద్యం. చెప్తా ఇంకొంచెం డీటెయిల్డ్గా మీకు కావాలంటే చెప్తా, కాబట్టి చాలామంది ఏడుస్తారు చెప్తా. నాన్ లోకల్ కోట ఎత్తివేత, ఇచ్చిపుచ్చుకోండి సాగర్ జలాలు. ఓకే, ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో అంశాలు. ఆంధ్రప్రభకు వెళ్దాం. ఈరోజు కరెంటు పోవడం కొంచెం డిస్టర్బెన్స్ అయింది, లయ తప్పింది. ఆ లయ తప్పిన వలన కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ ఎక్కడ ఏం చెప్తున్నాం అనేది అర్థం కాకుండా అలా వెళ్ళిపోతుంది. సో ఉగాదికి పేదల P4 ప్రాజెక్టు ఇది చెప్పుకున్నాము, నేడే బడ్జెట్ ఇది కూడా చెప్పుకున్నాము. కోతలు లేకుండా కరెంటు, ఉరకలేస్తున్న ఉష్ణోగ్రతల్లో అమాంతంగా పెరుగుతున్న విద్యుత్ వాడకం, 4 నెలల పాటు అటు వేసవి తాపం, ఇటు అధిక విద్యుత్ వినియోగం, ముందస్తు ప్రణాళికల అనివార్యం, విద్యుత్ ఉత్పత్తి పెంచితేనే తట్టుకునేది, లేదంటే వేసవిలో కోతలు తప్పవని హెచ్చరిస్తున్న నిపుణులు. ఇక దక్షిణాదికి డేంజర్ బెల్స్, ఓవైపు హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం, మరోవైపు డీలిమిటేషన్తో కలిగే నష్టం. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరగనున్న సీట్లు, దక్షిణాదికి అన్యాయం, తగ్గనున్న సీట్లు, బహుముఖ వ్యూహాలు అనుసరించక తప్పని పరిస్థితి, కేంద్రంపై ఉద్యమానికి నడుపు మిగించిన స్టాలిన్. ప్రత్యేక దేశం డిమాండ్ చేయండి, చేసినా చేస్తారు. ఈ తమిళనాడులో దేనికైనా తెగిస్తారు. అయితే నిజమే, ఆయన పాయింట్ అయితే ఉంది. జనాభా నియంత్రణను ఖచ్చితంగా పాటించిన సౌత్ రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా వాళ్ళు పెద్దగా పాటించలేదులే, కానీ వాళ్ళు ఈ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలేమో కుటుంబ నియంత్రణను పాటించాయి 1990s, 80s, 2000 స్టార్టింగ్లో. ఉత్తరాది రాష్ట్రాలు నాన్ స్టాప్ అనమాట. సో అందుకే అక్కడేమో ఎంపీ సీట్లు పెరుగుతాయి జనాభా ప్రాతిపదికన, మన దగ్గర ఎంపీ సీట్లు తగ్గుతాయి, దాంతో దెబ్బైపోతామని చెప్తున్నారు. రేషన్ కార్డులకు కనుమరుగు, అంతా డిజిటలైజేషన్ మంచిది. పోలీసులు ప్రశ్నల వర్షం, పోసాని మౌనం. సో ఈ 3 ఇక్కడ ఇచ్చారు. 100 కోట్ల మందికి అప్పులే ఆధారం, నిరుపేద భారతీయం, సంపాదన అంతా నిత్యావసరాలకే, విద్య వైద్యం కోసం అప్పులు, స్వతంత్రించి ఇష్టమైన వస్తువు కొనుక్కోలేని పరిస్థితి, కోవిడ్ తర్వాత మరింత దైన్యం, సంపన్నుల సంపద ఏటా పైకి, పెరగని సంపన్నుల సంఖ్య. బ్లూమ్ వెంచర్స్ మార్షల్స్ నివేదిక. ఈ నివేదిక నిన్న కూడా వేశారు కదా, చదువుదాం. సో ఇదండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు, వాటిలో ఓవరాల్ వార్తలు. సో చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.